శ్రీ గణేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ జగదంబికాయ నమ. సింహాసనగత నిత్యం పద్మాశ్రిత కరద్వయ శుభదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని. శ్రీదేవి మహాభాగవతం వింటూ ఉన్నాము. పంచమ స్కందంలో ముందు భాగంలో రక్తబీజ సంహారము, శుంభ సంహారము విన్నాము. ఇక సమాధీశ్వరుల వృత్తాంతం విందాం. వ్యాసమునేంద్ర, అంబికా మహిమను అద్భుతంగా వర్ణించావు. నా జన్మ ధన్యమైంది. ఈ జగదంబికను పూర్వకాలంలో ఎవరు ఎలా ఆరాధించి ప్రసన్నురాలను చేసుకున్నారు, ఏ ఏ ఫలాలను పొందారు, ఈ విశేషాలను తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. దయచేసి వివరించు అని అభ్యర్థించాడు జనమేజయుడు. అప్పుడు వ్యాసుడు మహామాయా పూజా విధానం తెలియజేశాడు. జనమేజయ, పూర్వం స్వారోచిష మన్వంతరంలో సురోధుడు అనే ఒక మహారాజు ఉండేవాడు. ప్రజలను ధర్మబద్ధంగా పాలిస్తూ ఉదారుడై, సత్యవాది అయి, గురుభక్తి తత్పరుండే, శీల సంపన్నుడే, ఏకపత్ని వ్రతుడే, దానగుణంలో మేటి అయి, ధనుర్విద్యాశారదుడే, అవిరోధి అయి జీవితము గడుపుతూ ఉన్నాడు. ప్రజల మన్నలను పొందుతూ ఉన్నాడు. ఇదిలా ఉండగా పర్వత నివాసులైన మ్లేచ్చులు అసూయాపరులై శత్రుత్వమును పెంచుకొని సురధుడి మీదకు దండెత్తారు. అశ్వహస్తి రథ పదాతి దైన్యాదులతో మదోత్కటులై వచ్చిపడ్డారు. సురధుడు సర్వసేనా సమేతుడే ఎదిరించాడు. మ్లేచ్చుల సైన్యం కన్నా తన సేనాబలం చాలా అధికంగా ఉన్న దురదృష్టవశాత్తు సురధుడు ఓడిపోయాడు. రణరంగం నుంచి పారిపోయి బలిష్టమైన ఒక దుర్గంలో దాక్కున్నాడు. మంత్రులందరూ శత్రుపక్షంలో చేరిపోయారు. మ్లేచ్చులు ఆశ పెడితే లొంగిపోయారు. ఎంత నీతి మారిన వాళ్ళు వీళ్ళు, రేపో మాపో శత్రువులకు నన్ను పట్టిస్తారు. నీతి లేకపోయాక ఎంత పాపానికైనా ఒడిగడతారు. వీళ్ళని ఇక విశ్వసించకూడదు. లోభం ఎంత పనైనా చేస్తుంది. తల్లిదండ్రులు, తోబుట్టువులు, బంధుమిత్రులు, గురువృద్ధులు ఏ అనుబంధాలు పరిగణకు పనికిరావు. అందరినీ ద్వేషిస్తారు. అవకాశం దొరికితే అంతమందిస్తారు. కాబట్టి వీళ్ళను విశ్వసించను అని ఆలోచించుకున్న సురధుడు గుర్రాన్ని ఎదురోహించి ఒంటరిగా అడవుల్లోకి వెళ్ళిపోయాడు. పోగా ఒక ఆశ్రమం కనపడింది. అది సుమేధుడి ఆశ్రమము. ఎత్తుగా పెరిగిన వృక్షాలతో పచ్చగా కనువిందు చేస్తోంది. మధ్యలో ప్రవహిస్తూ ఉన్న నదిలో ఇసుక తిన్నెలు పరస్పరమైన మైత్రితో సహజ శత్రుత్వాలు విడిచిపెట్టి క్రీడిస్తూ ఉన్న మృగ పక్షి సంఘాలు, శిష్యుల వేదాధ్యయన ఘోషలు, నీవారాధ్యానంతో చేస్తున్న వంటల ఘుమఘుమలు, హోమధూమ సుగంధాలు, నానా పుష్ప పరిమళాలు సర్వప్రాణకోటికి సుఖప్రదమైన స్వర్గాన్ని మరిపిస్తోంది. ఆశ్రమాన్ని చూడగానే సురధుని మనసు తేలికపడింది. భయం పటాపంచలైంది. ఇక్కడ సుఖంగా జీవితం గడపవచ్చు అనే విశ్వాసం ఏర్పడింది. ఒక చెట్టు నీడలో గుర్రం దిగి దాన్ని అక్కడే మేతకు వదిలి పాదచారి ఆశ్రమ ప్రాంగణంలోకి వెళ్ళాడు. సాలవృక్ష ఛాయలో కృష్ణాజనం మీద పద్మాసనం వేసుకుని కూర్చున్న తపోమూర్తిని చూశాడు. మూర్తి గురించిన శాంతం చుట్టూ కూర్చున్న శిష్యులకు వేద శాస్త్రాలను అధ్యాపనం చేస్తున్నాడు. అరిషడ్వర్గాలకు అతీతుడే, ద్వంద్వాలకు అందనివాడే, ఆత్మజ్ఞాన నిరతుడే, ఆకృతి దాల్చిన నిగ్రహంగా భాషిస్తూ ఉన్న సుమేధుడిని చూడగానే సురధుడికి కళ్ళు చెమ్మగిల్లాయి. బాష్పజలాలు అప్రయత్నంగా ఊపికి ధారలు కట్టాయి. అది దుఃఖమో ఆనందమో ఆత్మ ప్రక్షాళనమో తెలియలేదు. అల్లంత దూరంలోనే మహర్షికి సాష్టాంగపడ్డాడు. భద్రమస్తు, శుభమస్తు, ఉత్తిష్ట అన్నాడు మహర్షి. శిష్యుని పిలిచి దగ్గరగా అస్తరణం వేయించాడు. దాని మీద కూర్చోమన్నాడు. సురధుడు మౌనంగా వెళ్ళి కూర్చున్నాడు. సుమేధుడు అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి అతిథి మర్యాదలు జరిపాడు. తమరు ఎవరు, ఎందుకు వచ్చారు? చింతాకుల చిత్తులే కనిపిస్తున్నారు, కారణం ఏమిటి అని కుశల ప్రశ్నలు వేశాడు. సురధుడు ఇంకా తేరుకోలేదు, మౌనంగానే ఉన్నాడు. కన్నీటి జడి తెరిపి ఇవ్వలేదు. మహర్షి మళ్ళీ పలకరించాడు. సంశయించకండి, మనసులో ఉన్న బాధ ఏమిటో చెప్పండి. ఏదైనా పని మీద వచ్చి ఉంటే పర్వాలేదు చెప్పండి.
అది ఎంత అసాధ్యమైనా మీ కోరిక తీరుస్తాను, గోప్యం కాకపోతే చెప్పండి అన్నాడు సుమేధుడు. అప్పటికి సురధుడు పదవి కదిపాడు. మహర్షి, నన్ను సురధుడు అంటారు. నేనొక సామ్రాజ్యానికి రాజును, శత్రువుల చేతిలో ఓడిపోయాను. రాజధానిని పట్టమహిషిని వదిలేసి ఇటు వచ్చాను. నిన్ను శరణు వేడుతున్నాను. నువ్వే రక్షకుడివి, అన్యథా శరణం నాస్తి. నువ్వు ఏది ఆజ్ఞాపిస్తే అది భక్తితో ఆచరిస్తాను. శత్రువులకు దారుణంగా భయపడిపోయి నీ సమీపానికి పారిపోయి వచ్చాను. శరణాగత వత్సల, నన్ను రక్షించు అంటూ మళ్ళీ సాష్టాంగపడ్డాడు. సుమేధసుడు లేవనెత్తగా దగ్గరగా కూర్చోబెట్టుకుని అభయం ఇచ్చాడు. సురథ మహారాజా, మీరు ఈ ఆశ్రమంలో నిర్భయంగా నివసించండి. ఇక్కడ ఏ శత్రు భయము లేదు, ఉండదు. ఇక్కడికి వచ్చేవారంతా తపోబల సమన్వితులు. హింస అనేది దరిదాపులకు రాదు. జీవన వృత్తిలో జీవించే వాళ్ళమే అందరమును, వనవృత్తితో జీవించే వాళ్ళమే అందరమును. నీవార కందమూల ఫలాలతోనే మా జీవనము, మీరు వాటితోనే గడపాలి మరి అన్నాడు. సురధుడు సంబరపడిపోతూ ఆ నియమానికి అంగీకరించి ఆశ్రమవాసి అయ్యాడు. కందమూల ఫలాలతో శుచిగా జీవిక సాగిస్తున్నాడు. కొంతకాలం గడిచింది. ఒకనాడు ఎందుకనో హఠాత్తుగా సురధుడి మనసు పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళింది. గాలి ఇంటి మీదకు మళ్ళింది. రాజ్యం పాపాత్మలైన మ్లేచ్ఛల చేతుల్లోకి పోయింది. ఆ సిగ్గులేని దుర్మార్గులు ప్రజలను ఏమి పీడిస్తున్నారో ఏమో. నా ఏనుగులు, గుర్రాలు మేతలేక చిక్కి శల్యమైపోయి ఉంటాయి. నా సేవకులందరూ మ్లేచ్ఛలకు వసలమైపోయి ఉంటారు. నేను వస్తున్నప్పుడు ఎంత అందంగా ఉల్లాసంగా ఉండేవారు, బహుశా ఇప్పుడు ఏడుస్తూ చాకరీ చేస్తూ ఉంటుంటారు. నేను సంపాదించి పెట్టిన కోశాగారం ఈ పాటికి ఖాళీ అయిపోయి ఉంటుంది. దూత క్రీడలకు, మద్యపానాలకు, వ్యసనాలకు, విలాసాలకు ఖర్చు పెట్టేసి ఉంటారు. ఆ మ్లేచ్ఛులు పాత్రులకి దానం చేసి ఉంటారనుకోను. మంత్రులు వారికి వంతపాటుతో అలాగే అయిపోయి ఉంటారు. ఒక చెట్టు నీడలో తీరుబాటుగా కూర్చొని సురధుడు ఇలా ఆలోచిస్తూ ఉండగా ఒక వైశ్యుడు దిగులుగా నడుచుకుంటూ అటువైపు వచ్చాడు. సురధుడిని చూడగానే కాసింత కుదుటపడి చెరువుకి వచ్చి మెల్లగా కూర్చున్నాడు. ఎవరు నువ్వు? ఎందుకు దిగులుగా పడుతున్నావు? ఇలా వచ్చావేమిటి? భయపడకు, నిజం చెప్పు. నేను నీ మిత్రుణ్ణి. 7 మాటలు మాట్లాడితే చాలు మైత్రి ఏర్పడుతుందన్నారుగా, చెప్పు అని అడిగాడు సురధుడు. ఈ పలకరింపుతో వైశ్యుడికి ధైర్యం వచ్చింది. ఒక ఆత్మీయత స్ఫురించింది. పలికాడు, మిత్రమా, నేను వైశ్య జాతీయుణ్ణి. నా పేరు సమాధి. బాగా ధనవంతుణ్ణి, సత్యవాదిని, ధర్మతత్పరుణ్ణి. అయితేనేమి, ఈవేళ నా బతుకు ఇలా అయిపోయింది. నా బెళ్ళం బిడ్డలే నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు. ధనలోభం వారితో ఈ పని చేయించింది. దుర్మార్గులు నన్ను లోభి అన్నారు, కృపణుడు అన్నారు. అందరూ ఒకటే నన్ను తరిమేశారు. ఏమి చేయడానికి తోచక ఇలా అడవిలోకి వచ్చేసాను. తమరి దర్శనం అయ్యింది. ఇంతకీ తమరు ఎవరో తెలుసుకోవచ్చా? గొప్ప భాగ్యవంతుల్లా కనపడుతున్నారు అన్నాడు. సురధుడు తన వృత్తాంతం క్లుప్తంగా చెప్పాడు. అదృష్టవశాత్తు మనమిద్దరము ఇక్కడ కలుసుకుని మిత్రులయ్యాము. ఈ అందమైన శుభప్రదమైన ఆశ్రమంలో, ఈ అరణ్యంలో మనం నిర్భయంగా విహరించవచ్చు. అయ్యింది ఏదో అయ్యింది, ఇక దుఃఖించుకో, అన్నీ మరిచిపోయి ఇక్కడ నాతో పాటు సుఖంగా జీవించు అన్నాడు సురధుడు. నేస్తమా, నా మనస్సు పీకలాడుతోంది. నా కుటుంబం దిక్కులేనిది అయిపోతుందేమో, కష్టాల పాలవుతుందేమో. నా భార్యాపుత్రుడికి ఆరోగ్యం ఎలా ఉందో, ముఖ్యంగా నా ఇల్లాలో మొదటి నుంచి దాని ఆరోగ్యం అంతంత మాత్రమే. సుఖంగా ఉందో లేదో మిత్రమా, నాకు ఎంతసేపు ఇవే ఆలోచనలు. నేను వాళ్ళకి అక్కర్లేకపోయాను, కానీ వాళ్ళు మాత్రం వాళ్ళని మర్చిపోలేకపోతున్నాను. నేను చాలా బెంగగా ఉంది. సుఖంగా ఎలా ఉండగలనో చెప్పు. ఎప్పుడు ఇంటికి వెడతానో, ఎప్పటికి వాళ్ళను చూడగలుగుతానో. వైశ్యోత్తమ, ఏమిటి వెర్రి? వాళ్ళేమో నిన్ను తరిమేశారా? వాళ్ళ కోసం నువ్వు పరితపిస్తున్నావా? ఎంతకన్నా వ్యామోహం ఉంటుందా? ఆ కఠినాత్మల్ని చూస్తే మనస్సు బగబగలాడిపోదు. సుఖంగా ఎలా ఉంటుందనుకున్నావు పిచ్చివాడా? దుఃఖాన్ని కలిగించే బంధుమిత్రుల కన్నా సుఖాన్ని కలిగించే శత్రువులు చాలా నయం. తెలుసుకో. మనసుని గట్టిపరుచుకో. అటు మళ్ళనివ్వకు. ఇక్కడ నాతో పాటు హాయిగా జీవించు. రాజా, నిజమే నువ్వు అన్నది, కానీ నా మనసు నిలకడగా ఉండటం లేదు. మాటిమాటికి అంటే
పరిగెడుతోంది. ఎంత ప్రయత్నించినా ఫలితం ఒకటిగానే ఉంది. మిత్రమా, నాకు ఆ పాటి బెంగ లేకపోలేదు. రాజ్యం గుర్తుకు వచ్చినప్పుడల్లా దుఃఖం వెలుపెల్లి వస్తుంది. అయినా నిబ్బరించుకుంటున్నాను. మన ఇద్దరి బెంగలు దుఃఖాలు తీరడానికి ఏదైనా ఉపాయం చెబుతాడేమో. మన మహర్షి సుమేధుడిని అడుగుదాము. ఆయన శాంతచిత్తుడు, ఏదో ఒక ఔషధం చెప్పకపోడు. ఈ ఇలా ఇద్దరు ఒక నిశ్చయానికి వచ్చి సుమేధో మహర్షిని దర్శించారు, సాష్టాంగపడ్డారు. ఆయన ఆశీర్వదించి సముచిత స్థలాలలో కూర్చోబెట్టాడు. సురధుడు వినయంగా ప్రశ్నించాడు, మహర్షి, ఈ వైశ్యుడు ఇప్పుడే నాకు మిత్రుడయ్యాడు. భార్యాపుత్రులు వెళ్ళకూడదు అడవులకు వచ్చాడు. అయినా కుటుంబం గురించి, కుటుంబం సభ్యుల గురించి తలంచుకుని పరితపిస్తున్నాడు. ఎంతగా చెప్పినా శాంతించడం లేదు. అలాగే ఈవేళ ఇదేమిటో నా మనసు కూడా చాలా కలతపడుతోంది. రాజ్యము ప్రజలు గుర్తుకు వచ్చి కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. ఇది నిష్కారణమైన దుఃఖమే, అయినా మనసు నుంచి తొలగిపోవడం లేదు. ఏనుగులు చిక్కిపోయాయో, గుర్రాలు చచ్చిపోయాయో, సేవకులు ఎలా ఉన్నారు, ఇవే ఆలోచనలు ఎంతగా వదలకుండా వేధిస్తున్నాయి. మ్లేచ్చులు నా కోశాగారాన్ని నాశనం చేసేస్తున్నారేమో అని మనస్సు కుమిలిపోతోంది. నిద్ర పట్టడం లేదంటే నమ్ము. ఇన్ని రోజులు నువ్వు చేసిన ఉపదేశాల వల్ల ఈ జగత్తు మిథ్య అని తెలుసుకున్నాను. ఇది స్వప్న సదృశమని గ్రహించాను. అయినా మనస్సు భ్రాంతిని వదలడం లేదు, స్థిరంగా నిలవడం లేదు. నేనెవడిని? ఈ గుర్రాలు ఏనుగులు ఏమిటి? అవేమన్నా నాకు తోబుటోల, కొడుకుల, స్నేహితుల ఏమీ కాదు, తెలుసు. అయినా వాటి కోసం ఏడుస్తున్నాను. భ్రమ అని ఎరిగి విలపిస్తున్నాను, దుఃఖిస్తున్నాను. మనసు నిలకడ చిక్కటం లేదు, మోహం వదలడం లేదు. ఎంతగా వదులుకుందామనుకున్నా సాధ్యపడటం లేదు. మహర్షి, ఏమిటి దీనికి కారణం? ఆ అద్భుతమేమిటో నువ్వే చెప్పాలి. నువ్వు సర్వజ్ఞుడివి, మా సంశయాలు తీరాలి. నా మోహ విభ్రాంతికి కారణమేమిటో చెప్పు. సుమేధుడికి సురధుడి ఆవేదన, ఆర్తి అర్థమయ్యాయి. అతడి శోకమోహాలను తొలగించే జ్ఞానోపదేశం చేయాలనుకున్నాడు. ప్రేమగా, లాలనగా, నవ్వుతో ఆప్యాయంగా పలికాడు, మహారాజా, మోక్షాలకు కారణమేమిటో తెలియజేస్తున్నాను, శ్రద్ధగా ఆలకించండి. మహామాయ అనే ఒక శక్తి ఉంది. సకల చరాచర వస్తుజాలానికి ఉత్పత్తి హేతువు ఆ శక్తి. బ్రహ్మాది దేవతలు, అష్టదిక్పాలకులు, సూర్యచంద్రులు, గంధర్వ, ఉర్రగ, యక్ష, కిన్నెర, దానవ, మానవ జాతులు, మిగిలిన వృక్ష, వల్లి, విత్తనాలు, పశువులు, పక్షులు ఒకటేమిటి, సమస్త ప్రాణకోటికి మాయాధీనమే. మాయాధీనమైన ప్రతి ప్రాణికి మోక్షబంధాలు తప్పవు, బంధమోక్షాలు తప్పవు. ఆ మాయాశక్తి కల్పించినదే మోహజాలం. ఈ వలలో పడేసి ప్రాణకోటినంతటిని తన అధీనంలో ఉంచుకుని ఆటాడిస్తోంది. బ్రహ్మాది దేవతా నాయకులే ఈ మాయను ఛేదించుకోలేకపోతున్నారంటే మానవ మాత్రుడవు నువ్వొకడవు ఏపాటి? అందున క్షత్రియుడవు, రజోగుణ ప్రధానుడవు. చతుర్భుజుల మోహ విభ్రాంతి. ఆ మాయాశక్తి జ్ఞానుల మనస్సులను కూడా సమ్మోహపరుస్తుంది. బ్రహ్మదేవుడు, శివుడు, వాసుదేవుడు, వీరికి మించిన జ్ఞానులెవరు? వీరే సమ్మోహితులే అనురాగ విభ్రాంతిలో మునుగుతున్నారు. పూర్వం సత్యయుగంలో ఒకప్పుడు నారాయణుడు శ్వేతద్వీపానికి వెళ్ళి స్వయముగా మహాతపస్సు చేశాడు. బ్రహ్మ విద్యను తెలుసుకోవాలని అతని కోరిక. బ్రహ్మదేవుడు కూడా తపస్సు చేశాడు. అనస్వరము శాశ్వతము అయిన సుఖాన్ని తెలుసుకోవాలని అతడి వాంఛితం. కొంతకాలానికి తపస్సు చేశాక నారాయణుడు స్థలం మార్చాడు. అదే ద్వీపంలో మరొక ప్రదేశంలో కూర్చొని తపస్సు సాగించాడు. బ్రహ్మదేవుడు అలాగే స్థలం మార్చాడు. ఈ సంరంభంలో మార్గమధ్యంలో ఇద్దరు తారసపడ్డారు. నువ్వెవరు అనుకున్నారు? నేను ఈ జగత్తుకు సృష్టికర్తను అన్నాడు చతుర్ముఖుడు. మూర్ఖుడా, నువ్వు సృష్టికర్త ఏమిటి? నేనే సృష్టికర్తను అన్నాడు చతుర్భుజుడు. నువ్వెంతంటే నువ్వెంతని శక్తి అన్నారు. నీదంతా రజోగుణము, నేను సత్వగుణం మూర్తిపించిన వాసుదేవుణ్ణి తెలుసా? సనాతనుణ్ణి తెలుసుకో. ఒకప్పుడు మధుకైటవులు నన్ను చంపకపోతే నేనే రక్షించాను, గుర్తు తెచ్చుకో. మోహంలో పడిపోయి గర్వించి మాట్లాడుకో, అది మంచిది కాదు. ఈ సృష్టిలో నాకంటే గొప్పవాడు లేడు, ఇది సత్యము, గుర్తించు అని విష్ణుమూర్తి జమాయించి పలికాడు. ఇలా బ్రహ్మ విష్ణువులు వాదించలరేగింది. ఇద్దరికి కోపం, కళ్ళు ఎరుపెక్కడం, పెదవులు వణికాయి. నేను గొప్ప అంటే నేను గొప్ప అని కలహించుకుంటున్నారు. ఇంతలో వీరిద్దరి మధ్య ఒక లింగాకారం ఆవిర్భవించింది. ఇద్దరు ఆశ్చర్యపోయి చూస్తూ నిలబడ్డారు. ఆశ్చర్యవాణి వినిపించింది.
ఆ బ్రహ్మన్ విష్ణు వివాదం చాలించండి, మీరిద్దరూ ఒక పోటీ పెడుతున్నాను, ఆలకించండి. ఈ లింగానికి అంతం చూసిన రావాలి. ఎవరు ముందు వస్తే వారు గెలిచినట్టు, వారు గొప్పవారైనట్టును. ఇద్దరు చెరకు వైపు ప్రయాణం సాగించండి. ఈ ఆకాశవాణి మాటలు వినడంతో విష్ణుమూర్తి ఆ లింగం వెంట పాతాళానికి ప్రయాణమయ్యాడు. బ్రహ్మదేవుడు పైకొస చూసి రావడానికి ఆకాశం వైపు కదిలాడు. విష్ణుమూర్తి ఎంత దూరం ప్రయాణించినా లింగానికి అంతం కనపడటం లేదు. అలసిపోయి విసిగిపోయి తిరిగి వచ్చాడు. బ్రహ్మదేవుడికి అంతే అగ్రం దొరకలేదు. కానీ శివుడి నెత్తి నుండి జారిపడిన ఒక మొగలి రేకు దొరికింది. అది పుచ్చుకొని తిరిగి వచ్చేశాడు. లింగాగ్రభాగం దర్శించాలని వచ్చాను, ఇదిగో ఈ కేతకీ దళం అక్కడ దొరికింది, నిదర్శనంగా తీసుకుని వచ్చాను అన్నాడు. విష్ణుమూర్తి ఒప్పుకోలేదు. దీనికి సాక్షి ఎవరైనా గద్దించాడు. ఏదైనా వివాదం చెలరేగినప్పుడు సచ్చీలుడు, సర్వసముడు, యథార్థవాది అయిన మేధావిని సాక్షిగా అంగీకరించడం అంతటా ఉన్నదే కదా. నువ్వు లింగాగ్రం చూసి వచ్చావనడానికి కానీ ఈ కేతకీ దళం అక్కడిదే అనడానికి కానీ సాక్షి ఎవరో చెప్పు అని నిగదీశాడు నారాయణుడు. మొగలి పువ్వుకు శివుడి శాపం. అంతటి సుదూర ప్రదేశం నుంచి నీకోసం సాక్షిని ఎవరు తీసువస్తాడు? నేను చెప్పేది సత్యమే అయినట్టయితే ఇదిగో ఈ మొగలి రేఖే సాక్ష్యం పలుకుతుంది అన్నాడు ధీమాగా చతుర్ముఖుడు. మొగలి రేఖ చాలా స్పష్టంగా సాక్ష్యం చెప్పింది. శివుడి శిరస్సు నుంచి నన్ను ఈ బ్రహ్మదేవుడు తీసుకుని వచ్చాడు, ఇది సత్యము, ఏ సందేహము లేదు. శ్రీహరి నా మాట నమ్ము, బ్రహ్మదేవుడు లింగాగ్రం దర్శించి వచ్చాడు అంది. అయినా విష్ణుమూర్తి విశ్వసించలేదు. నీ మాటను నమ్మను, నాకు శివుడే ప్రమాణము, అతడే చెప్పాలి అని ముందుకేశాడు. ఈ సంభాషణలన్నీ వింటున్న శివునికి మొగలి రేఖ మీద కోపం వచ్చింది. కేతకి అసత్యాలు చెప్పకు, నా శిరస్సు నుండి జారిపడి సగం దూరంలో బ్రహ్మదేవుడికి దొరికావు, ఇది సత్యము. బ్రహ్మకు అనుకూలంగా అసత్యం పలికి కూట సాక్ష్యం చెప్పావు గనక నిన్ను పరిచయిస్తున్నాను, ఇక నుంచి నువ్వు నా పూజకు పనికిరావు అన్నాడు మహాదేవుడు. చతుర్ముఖుడు సిగ్గుతో తల ఉంచుకున్నాడు. మధుసూదనుడికి శిరస్సు వంచి నమస్కరించాడు. సురద మాయాశక్తి ఇంతటిది. జ్ఞానులనుకున్న పద్మనాభ పద్మగర్భులే ఇలా మోహ విభ్రాంతులవుతున్నారు. ఇక మనబోటి సామాన్యుల మాట చెప్పాలా? దేవకార్య సిద్ధి కోసం ప్రతి యుగంలోనూ లక్ష్మీనారాయణుడు, శ్రీమన్నారాయణుడు దానవులను వంచుతూనే ఉన్నాడు. అది పాపమని భయపడటం లేదు. రకరకాల అవతారాలు ఎత్తి తన సుఖ సంతోషాలను వదులుకుని దైత్యులతో యుద్ధాలు చేస్తున్నాడు. ఇదంతా మాయాశక్తియేనని గుర్తించు. ఎంతటి జ్ఞానుల హృదయాలైన ఈ మాయా ప్రకృతి బలవంతంగా ఆకర్షించి మోహంలో పడదోస్తుంది. చరాచర ప్రాణకోటికిలో అంతటా వ్యాపించి ఉన్న మాయాశక్తి కేవల మోహద మాత్రమే కాదు, జ్ఞానప్రద కూడా. ఆవిడియే మోహానికి మోక్షానికి ఆ మాయాదేవియే కారణం. సుమేధో మహర్షి ఆ మాయాశక్తి గురించి దయచేసి మరింత విపులీకరించండి. ఆవిడ బలం ఎంతటిది, ఉత్పత్తి కారణం ఏమిటి, స్థావరం ఏమిటి, ఇవన్నీ తెలుసుకోవాలని మనసు వీళ్ళూరుతోంది, తెలియపరచండి స్వామి అని సురదుడు అభ్యర్థించాడు. సుమేధుడు వివరించాడు. రాజా, ఆ మాయాశక్తి పుట్టిక అంటూ ఏదీ లేదు, పూర్తిగా అనాది, అనంతము, నిత్యస్వరూపిణి, కారణాలన్నిటికీ ఆది కారణము, సర్వభూతాలలోనూ సర్వాత్మంగా ఉంటుంది ఈ శక్తి. ఇది లేకపోతే ప్రాణం శవమైపోతుంది. ఏ వస్తువుకు ఏ రూపము, అందులో ఉండే శక్తికి అదే రూపము. అందుచేతనే అనంతరూపిణి ఈ చిత్శక్తి. అయితే దేవకార్య సిద్ధి కోసం ఈ పరాశక్తి ఒక్కొక్కసారి రూపం ధరించి అవతరిస్తూ ఉంటుంది. ఆ రూపాన్నే దేవతలు మానవులు స్తుతిస్తూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు. ఆవిర్భావ తిరోభావాలు ఆవిడకు స్వాధీనాలు, ఇచ్ఛాధీనాలు. ఎప్పుడు ఏ రూపంలో అవతరించాలనుకుంటే ఆ రూపంలో అవతరిస్తూ ఉంటుంది. ధర్మార్థ కామ మోక్షాలను ప్రవర్తింపజేసే ఈ మహాదేవి కాలానికి దైవానికి అతీతురాలు. ఈ జగత్తు అంతా ఒక దృశ్యం, అకర్త అయిన పురుషుడు ద్రష్ట. ఈ దృశ్యానికి జనని ఆ మాయాశక్తి. దీనిని సృష్టించి ఈ బ్రహ్మాండ నాటకాన్ని ఆడిస్తూ పురుషుణ్ణి రంజింపజేస్తుంది.
ఇలా చేసి హఠాత్తుగా ఒకనాడు ఉపసంహరిస్తుంది. ఇది ఆవిడకు ఒక క్రీడా వినోదము. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నిమిత్త మాత్రులు, వీరిని పరాశక్తియే కల్పించి ఆయా పనులు చేయిస్తోంది. అదొక లీలా విశేషము. తన అంశనే వారిలో ప్రవేశపెట్టి శక్తి సంపన్నులను చేసింది. సరస్వతి లక్ష్మీ పార్వతీ నామధేయాలతో తన అంశలతో వారికి జత కూర్చింది. నిరంతరము త్రిమూర్తులు ఆ పరాశక్తిని ధ్యానిస్తూ అర్చిస్తూ ఉంటారు, ఆనందం పొందుతూ ఉంటారు. ఇది మహేశ్వరి తత్వం, ఇది దేవి మహత్యం. నాకు తెలిసినది నీకు చెప్పాను, ఇంతకన్నా నాకు తెలీదు. సుమేధుడు చెప్పిన దేవి వ్రతం. సుమేధుడు చెప్పింది విన్నాక సురధుడికి ఇంకా విశేషాలు తెలుసుకోవాలనిపించింది. ఆరాధనా విధానం ఎటువంటిది, పూజా విధానం ఏమిటి, మంత్రాలు ఏమిటి, హోమాలు ఏమిటి, ఇవన్నీ తెలుసుకోవాలని కుతూహలం కలిగింది. మహర్షిని అభ్యర్థించాడు. సురధ, పూజా విధానం తెలుసు, చెబుతున్నాను విను. కామదము, మోక్షదము, జ్ఞానదము అయిన దేవి పూజ సర్వదుఃఖదాయకము. ఉదయాన్నే స్నానము చేసి శుచిగా తెల్లని వస్త్రములు కట్టుకొని ఆచమించి పూజలు ప్రారంభించాలి. ఇంటిలో ఒక చోట నేల శుభ్రం చేసి గోమయంతో అలికి ముగ్గులు పెట్టాలి. ఒక ఉత్తమాసనాన్ని అక్కడ నిక్షేపించాలి. శక్తి అనుసారంగా పూజా ద్రవ్యాలను సమకూర్చుకోవాలి. ముమ్మారు ఆచమించి ప్రాణాయామం చేసి భూతశుద్ధిని నిర్వహించాలి. పూజా ద్రవ్యాలను ఉన్నతాసనాన్ని మంత్రోదకాలతో సంరక్షించాలి. ఆ ఉన్నతాసనం మీద పీట మీద తామ్రంతో తయారు చేసిన షట్కోణ యంత్రాన్ని ఉంచాలి. రాగితో చేయించిన శ్రీచక్రం, దానికి అష్టకోణ బహిర్మండలం ఉండాలి. నవాక్షర మంత్రాలను దాని మీద ఆయా స్థానాలలో లిఖించాలి. వేదోక్తంగా యంత్ర ప్రతిష్ఠ చేయాలి. పూజా ద్రవ్యాలతో అర్చన జరగాలి. ఏకాగ్రచిత్తంతో భక్తి ప్రపత్తులతో ఆగమోక్త ప్రకారముగా పూజను నిర్వహించాలి. నవాక్షర మంత్రాన్ని నిరంతరంగా జపిస్తూ ఉండాలి. దశశాంత హోమం చేసి దశాంశం తర్పణం చేయాలి. బ్రాహ్మణులకు దశాంశగా భోజనాలు పెట్టాలి. దేవీ చరిత్రను పారాయణ చేయాలి లేదా చేయించాలి. రాజా, దేవీ నవరాత్రి వ్రతం కూడా ఒకటి ఉంది. అది విశేషము. ఆశ్వయుజ మాసంలో కానీ చైత్రమాసంలో కానీ శుక్లపక్ష ప్రారంభం నుండి 9 రోజుల పాటు ఉపవాస దీక్షతో ఈ వ్రతం చేయాలి. పాయసాన్నంతో కానీ మేక మాంసంతో కానీ హోమాలు విపులంగా చేయాలి. బిల్వ పత్రాలతో ఎర్రని పుష్పాలతో అర్చించాలి. ప్రతి మాసంలోనూ అష్టమి, నవమి, చతుర్దశి తిథులు దేవి సమర్చనకు విశేష ఫలప్రదాలు. ఇలా ఆరాధిస్తే నిర్ధనులు ధనవంతులవుతారు, రోగులు ఆరోగ్యం పొందుతారు, అపుత్రులు పుత్రవంతులవుతారు, వాళ్ళు వినయక సంపన్నులు అవుతారు. రాజ్యభ్రష్టులు రాజ్యాలను పొందుతారు, శత్రుపీడలు తొలగిపోతాయి. నియతేంద్రుడే అర్చించిన విద్యార్థి విద్యా సంపన్నుడు అవుతాడు. ఆడ మగ అన్ని వర్ణాల వారు, అన్ని కులాల వారు ఈ పూజ చేసుకోవచ్చు. శుభాలు పొందుతారు. నవరాత్రి పూజలో మాత్రము కలశ స్థాపన చెయ్యాలి. ఆ కలశం మీద యంత్రాన్ని స్థాపించాలి. చుట్టూ యవాంకురాలు ఉండాలి. దీనిపై పుష్పమాలంకృత పందిర ఉండాలి. దేవి మందిరాన్ని దీపాలంకృతం చేయాలి. 9 రోజులు శక్తి వంచన లేకుండా త్రికాలార్చన నిర్వహించాలి. చండికా పూజలో ధనానికి లోపించకూడదు. ఫల పుష్పాలతో, రకరకాల పిండి వంటలతో పుష్కలంగా నైవేద్యాలు పెట్టాలి. వేదమంత్రాలు, పురాణ పఠనాలు, గీత వాయిద్యాలు, నృత్యాలు, సాహిత్యాలు ఇత్యాదులతో 9 నాళ్ళు ఉల్లాసంగా ఉత్సవాలు జరపాలి. నూతన వస్త్రాలు, భూషణాలు, సుగంధ ద్రవ్యాలు, పుష్పమాలికలతో కన్యకలను బాలా ప్రతిరూపాలుగా భావించి అర్చించాలి. అష్టమి, నవమి, దశమి తిథులు అతి ముఖ్యమైనవి. ఈ రోజుల్లో విశేషంగా వేదాంగవేత్తలను గౌరవించాలి. సువర్ణ రజిత భూ వస్త్రాది దానాలతో సంతృప్తిపరచాలి. ఇలా భక్తి శ్రద్ధలతో దేనికి లొంగకుండా ఈ నవరాత్రి వ్రతాన్ని చేసిన వారికి ఇష్టకామ్యార్థాలు సిద్ధిస్తాయి. ఇహలోకంలో సకల భోగాలు అనుభవించి పరలోకంలో శాశ్వత స్థానాన్ని పొందుతారు. జన్మాంతరాలలో కూడా దేవి భక్తి ఇలాగే కొనసాగుతుంది. ఇది వ్రతాల కల్లా ఉత్తమోత్తమైన వ్రతము. సురథ మహారాజా, నువ్వు కూడా తప్పకుండా ఈ వ్రతం ఆచరించు.
శత్రువులను జయించి నీ రాజ్యం నువ్వు తిరుగు పొందుతావు. నీ భార్యాపుత్రులను కలుసుకుంటావు. రాజమందిరంలో సుఖంగా సంతోషంగా జీవిస్తావు. వైశ్యోత్తమ, నువ్వు కూడా ఈ రోజే దీనిని ఆరాధించు. నీ వాళ్ళు నిన్ను గౌరవిస్తారు. ప్రమాణబంధాలు చిగురిస్తాయి. దేవీ లోకంలో నీకు చోటు దొరుకుతుంది. కిందటి జన్మలో మీరు మీ దేవిని ఆరాధించలేదు. కనుక ఈ జన్మలో ఇన్ని కష్టాలు వచ్చాయి. అంబికను ఆరాధించని వారికి ఇంతే గతి. కష్టాలే కాదు, రోగాలు రుష్టులు కూడా చుట్టుముడతాయి. వారికి నరకం తథ్యము. ఏ వరాలు రెండు నరకాలే అయిపోతాయి. దేవిని ఆరాధించిన వారికి బుద్ధి కుశలత కూడా క్షీణిస్తుంది. బిలవదళాలతో కరవేర శతపత్ర చంపకాది సుగంధిల పుష్పాలతో అమ్మవారిని ఆరాధించిన వారు ఏ లోకంలోనే విలాసమయ జీవితాన్ని గడపగలరు. శక్తి భక్తి పరాయణులు ధన్యులు, కృతపుణ్యులు, సకల సద్గుణ నిలయులే సమాజంలో ఉన్నతంగా గౌరవ మర్యాదలను పొందుతారు. వేద మంత్రాలను పఠిస్తూ అర్చించిన వారికి సన్మాన పరంపరలు ఘనంగా జరుగుతాయి. సుమేధుడు చేసిన ఈ ఉపదేశంతో సురధుడికి వైశ్యుడికి ఎంతో తృప్తినిచ్చింది, శాంతిని ప్రసాదించింది. ఇద్దరు మహర్షికి సాష్టాంగపడ్డారు. కళ్ళల్లో ఆనంద బాష్పాలు తొణికిసలాడాయి. కంఠంలో ఒక అందమైన జీర ధ్వనించింది. మహాత్మా, మమ్మల్ని పరిపూరితులను చేశావు. మా దుఃఖాన్ని తొలగించి శాంతి ప్రసాదించావు. ప్రసంగ గంగాజరిలో స్నానం చేయించి పవిత్రులను చేశావు. పూర్వపుణ్యం విశేషం ఏదో మమ్మల్ని ఈ ఆశ్రమానికి నీ సన్నిధికి చేర్చింది. భూలోకంలో ఎక్కువ మంది స్వార్థపరాయణులు పరోపకారం కోసం మహోపదేశాలు చేసే నీ వంటి ఉత్తమాలు ఎక్కడో నూటికి కోడిగా ఉంటారు. ఈ ఆశ్రమానికి వచ్చి నిన్ను దర్శించినప్పుడే మా దుఃఖాలు తొలగిపోయాయి. ఇప్పుడు నీ ఉపదేశ వాక్యాలు మానసిక దుఃఖాన్ని మొత్తంగా ఉపశమింపజేశాయి. ఇదే కృపతో, ఇదే దయతో, ఇదే వాత్సల్యంతో ఇక ముందు కూడా ఇలాగే విడవకుండా మా చేయి పట్టుకుని నడిపించు. భవసాగరాన్ని దాటించు. ఇంతకాలము ఈది అలసిపోయాము. మంత్రోపదేశం చేసి నువ్వే ధరింపజేయి. ఆ మంత్రాన్ని జపిస్తూ మరికొంతకాలం ఇక్కడే ఉండి తపస్సు చేసుకుని అటుపైన మా గృహాలకు వెడతాము. మహానుభావ, మహామంత్రాన్ని ఉపదేశించు. నవాక్షర దేవి మహామంత్రాన్ని ఉపదేశించు. నిరాహారులమే నియమ నిష్టలతో జపిస్తాము అన్నారు. సమాధీశ్వరులకు దేవి దర్శనం. ఈ అభ్యర్థనకు సుమేధుడు సంతోషించాడు. వెంటనే మంత్రాన్ని ఉపదేశించాడు. పాటించవలసిన నియమాలు తెలియజేశాడు. రాజ వైశ్యులిద్దరూ మంత్రాన్ని స్వీకరించి మహర్షికి మరోమారు నమస్కరించి నదీ తీరానికి వెళ్లి ఏకాంత ప్రదేశాలలో తపస్సులకు ఉపక్రమించారు. 1 నెల గడిచింది. ఇద్దరికి మనసులు కుదురబడ్డాయి. సమాధి నిష్ట అలవాటయింది. దేవి పాదపద్మాలను పట్ల ప్రీతి పరిపూర్ణంగా ఏర్పడింది. మధ్యలో ఒక్కొక్కసారి వెళ్లి మహర్షి పాదాలకు నమస్కరించి వస్తున్నారు. వచ్చి యథావిధిగా స్థిర తపస్సులో కూర్చుంటున్నారు. ఇక ఏ పని లేదు. నిరంతరము మంత్రజపం, దేవీ ధ్యానము. సంవత్సరం గడిచింది. ఫలాహారం విడిచిపెట్టి కేవలం పర్ణాహారులై మరో ఏడాది తపస్సు చేశారు. ఇద్దరికి ఒకే రోజున ఒకే సమయాన జగన్మాత స్వప్న సాక్షాత్కారం అనుగ్రహించింది. ఆ రక్తమాల్యాంబరధారిని దర్శించిన దివ్యానుభూతితో పులకించిపోతూ మరొక సంవత్సరం పాటు తపస్సు కొనసాగించారు. 3 ఏళ్లు గడిచాయి. ప్రత్యక్ష దర్శనం కోసం పరితపిస్తున్నారు. దేహత్యాగానికి సిద్ధపడ్డారు. సురథ మహారాజు చేతిపాటి లోతుతో త్రికోణ రూపంలో ఉన్న ఒక కుండాన్ని సిద్ధం చేశాడు. అందులో అగ్నిని రగిల్చాడు. ఇద్దరు చెరకు వైపున కూర్చుని తమ శరీరంలో మాంసఖండాలను పోసి అగ్నికొండంలో హోమం చేశారు. రక్తంతో బలి ప్రదానం చేశారు. జగన్మాత ప్రత్యక్ష దర్శనం అనుగ్రహించింది. ఇద్దరు ఆనందం పట్టలేక బోరుబోరును విలపించారు. జగజ్జనని మృదువుగా పలకరించింది. రాజా వైశ్య, మీ భక్తికి సంతోషించాను. మిమ్మల్ని నా భక్తులుగా స్వీకరిస్తున్నాను. ఏమి కావాలో కోరుకోండి, వరమిస్తున్నాను అంది. శత్రుబలాలను ఓడించి తన రాజ్యం తనకు ఇప్పించమని సురధుడు కోరుకున్నాడు. తదాస్తు అంది దేవి. వెంటనే బయలుదేరి నీ రాజ్యానికి వెళ్ళు. శత్రువులు ఇప్పుడు బలహీనులు, తేలికగా చేస్తావు. నీ రాజ్యం నీకు దక్కుతుంది. ధర్మబద్ధంగా ఏలుకో. నీ మంత్రులు పశ్చాత్తాప హృదయాలే వచ్చి నీ పాదాల మీద పడతారు. నిష్కంటకంగా 1000 సంవత్సరాలు పాలించి తనువు చాలించాక నువ్వు సూర్యవంశంలో మనువుగా జన్మిస్తావు. వెళ్ళి రమ్మంది. వైశ్యుడు వినమితంగాత్రుడే నమస్కరించి, అమ్మ, నాకు ఇక
ఇల్లు, వాకిలి, ఇల్లాలు, బిడ్డలు, ధనము, ధాన్యము ఇవేవీ వద్దు. ఇవన్నీ మోక్షానికి ప్రతిబంధకాలు, కనిపించని గాఢ బంధనాలు, స్వప్నాల వంటివి, అతి నశ్వరాలు. ఇవి నాకు వద్దు. బంధనాశకము మోక్షప్రదము అయిన విశద జ్ఞానాన్ని అనుగ్రహించు. నిస్సారమైన ఈ సంసారంలో మునిగితే మూఢత్వం నేను వాంఛించను. తరుణోపాయం అర్థిస్తున్నాను అన్నాడు. వైశ్యుడి అభ్యర్థన దేవి ఆమోదించి జ్ఞాన ప్రసాదించి అదృశ్యమైంది. క్షత్రియ వైశ్యులిద్దరూ ఆనందపరవశులై సుమేధుడిని సమీపించారు, భక్తితో నమస్కరించారు. అంతలోకి సురద మహారాజు గారి మంత్రులు రథాస్వాలపై వచ్చి పాదాభివందనం చేశారు. మ్లేచ్చులు అంతరించిపోయారని, రాజ్యం ఇప్పుడు నిష్కంటకమయ్యిందని విన్నవించి రాజధానికి వచ్చి సింహాసనం అధిష్ఠించి పరిపాలన సాగించమని అభ్యర్థించారు. సురథుడు మహర్షి వారి దగ్గర ఆశీస్సులు తీసుకుని అనుజ్ఞలు అందుకొని రాజ్యానికి వెళ్ళిపోయాడు. భార్య బంధు మిత్ర వర్గాలను కలుసుకుని యథావిధిగా పరిపాలన సాగించాడు. వైశ్యుడు మాత్రము మహాజ్ఞాని అయి నిస్సంగుడై అదే ఆశ్రమంలో చాలా కాలం ఉండి అటుపైన తీర్థయాత్రలు చేస్తూ దేవి మహత్యాన్ని బహుదా గానం చేస్తూ కాలం గడిపాడు. కట్టగడపడికి ముక్తిని పొందాడు. జనమేజయ, దేవీ చరిత్రలో ఇదొక అద్భుతమైన కథ. దేవీ ఆరాధనకు ఫలం ఎలా ఉంటుందో తెలియజెప్పే పవిత్ర గాథ. దీనిని లిఖించిన వారికి, పఠించిన వారికి, ప్రచురించిన వారికి, వినిపించిన వారికి, విన్నవారికి అందరికీ ఏ లోకంలో సకల సుఖాలు సమకూరుతాయి. జ్ఞానము, కీర్తి, ధనము, భోగము, భాగ్యము పుష్కలంగా లభిస్తాయి. కడపట నిశ్చయంగా మోక్షం లభిస్తుంది. దేవీ చరిత్ర అఖిలార్థప్రదము, సర్వధర్మ సమావృత్తము, ధర్మార్థ కామ మోక్షాలకు మూల కందము అని వ్యాసుడు ఆనంద పులకితగాత్రుడై క్షణకాలం విశ్రాంతి తీసుకున్నాడు. సౌనకాది మహామునులారా, శుంభని శుంభాది దైత్య సంహార రూపమైన గాథను విన్నారు కదా. సాంధ్య కృతాలు ముగించి తర్వాత కథలోకి వెడదాము అన్నాడు సూత మహర్షి. ఇది పంచమ స్కందం, 2990 శ్లోకాలు, 2090 శ్లోకాలు. శ్రీ జగదంబ అర్పణమస్తు. స్వస్తి.